హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేస్ కిచెన్. టుడే రెసిపీ రాజ్మా మసాలా కర్రీ. వీటి కోసం నేను రాజ్మాలు ఒక 1 కప్ తీసుకున్నాను. ఈ 1 కప్పు రాజ్మాలో నేను రాజ్మా మునిగేంత వరకు వాటర్ వేసుకొని హోల్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇది మనకి మంచిగా నానుతుంది. ఎంత మంచిగా నానితే తొందరగా ఉడుకుతుంది. ఇది మనకి మంచిగా ఉడికితే మాత్రమే యూజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా డైట్ చేసేవాళ్ళు మీ డైట్లో ఇది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేసి గుడ్ కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేసే లక్షణము ఈ రాజ్మాకు ఉంటుంది. కనీసం మనం వీక్లీ వన్స్ అయినా చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి. కాబట్టి ఇలాగ మంచిగా నానబెట్టుకున్న తర్వాత వీటిల్ని ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అయితే మాత్రమే మనకి యూజెస్ అనేవి ఉంటాయండి. దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇది ఇలా స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ రాజ్మా బీన్స్కి అనేటివి సాల్ట్ పడుతుంది కాబట్టి మనం కర్రీలో తిన్నా కూడా అంత చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత నేను పక్కకు పెట్టేసుకొని కర్రీ కోసం ఒక 9 ఆనియన్స్ పొట్టు తీసి పెట్టుకున్నాను. ఆనియన్స్ చిన్నవి కాబట్టి నేను 9 తీసుకున్నాను. పెద్దవైతే ఒక 2 సరిపోతాయి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మన గ్రేవీకి మనం తీసుకున్న రాజ్మాలకి ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇంత పేస్ట్‌లా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మనము మసాలాలు వేసుకుంటే ఈ రాజ్మా కర్రీ అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నేను రా మసాలాలు వేసుకున్నాను. అది ఏం వేసుకున్నానంటే ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్నాను. ఒక 4 బిర్యానీ మసాలా ఆకు, ఒక 8 ఇలాచి, ఒక 8 లవంగము, చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే లవంగం ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళంటే ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్నప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో మాత్రమే పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్ అనేది తొందరగా ఉడుకుతుంది పేస్ట్ కాబట్టి. అలా అడుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనము ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు సిమ్లో పెట్టుకొని మంచిగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మనం కర్రీ చాలా టేస్ట్గా రావాలి అంటే మనం అప్పుడప్పుడే మసాలాలు అవన్నీ వేసుకుంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడప్పుడే నూరుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇది మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఈ పసుపు కూడా దీంట్లో మంచిగా కలిసిపోయి పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రాజ్మా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. రాజ్మాలు కూడా వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని మనం మంచిగా కలుపుకోవాలండి. ఎవరైనా జీర్ణ వ్యవస్థతోటి బాధపడే వాళ్ళు కూడా ఈ రాజ్మాలు అనేవి తీసుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. రాజ్మా బీన్స్ మనకి వెయిట్ని కూడా తగ్గించే ఎక్కువ యూజెస్ వీటిలో ఉన్నాయి కాబట్టి ఈ రాజ్మా అనేది మనం వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మీ డైట్ దాంట్లో యాడ్ చేసుకోండి. తర్వాత నేను సరిపడంత సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. నాకు ఒక కప్పు రాజ్మాకి 2 టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత నేను ఇంట్లో పట్టుబెట్టుకున్న ఒక గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవ్వాలి. ఆ కారము ఉప్పు అనేది ఈ రాజ్మాలకు పట్టాలి కాబట్టి ఇలా కుక్ చేసుకుంటున్నాను. తర్వాత నేను గ్రేవీ కోసము ఒక 4 టమాటాలు ఇలా కట్ చేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం రాజ్మాలు ఉన్నాయి కదా, అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం రాజ్మాలో వేసుకున్నప్పుడు ఏ పేస్ట్ అయినా వేసుకున్నప్పుడు ఫస్ట్ సిమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి. ఎందుకంటే మనకి అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత మనం కలిపేటప్పుడు పెద్ద మంట పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికైనా కీళ్ళ సమస్యలు అలా ఉంటే కూడా రాజ్మా అనేది మంచి యూజెస్ అవుతుందండి. తర్వాత నేను ఇందులో ఒక 1 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మనకి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకుంటే
తర్వాత లైట్‌గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కీళ్ళ నొప్పుల సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా ఇది సెట్ అవుతుందండి. మీ డైట్ ఫుడ్‌లో కూడా వీటిల్ని యాడ్ చేసుకోండి. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని నా వీడియోస్ చూడండి. మీకు గాని నా వీడియోస్ నచ్చితే ఒక కమెంట్ అయితే చేయండి. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియాలి కాబట్టి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంట ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.